కాంగ్రెస్ను అధికారంలోకి తెచ్చిన నిరుద్యోగుల నోట్లో ప్రభుత్వం మట్టి కొడుతోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. మున్సిపల్, రెవెన్యూ, నీటిపారుదల, విద్యుత్ శాఖల్లో దొడ్డిదారణ ఉద్యోగాల నియామకాలకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆమె ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక జాబ్ క్యాలెండర్ వస్తుందని నమ్మినా నట్టేట ముంచారని వ్యాఖ్యానించారు. పలు కీలక శాఖల్లో జూనియర్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేటర్ పోస్టులను దొడ్డిదారిలో నింపే ప్రయత్నాలను నిలిపివేయాలని కవిత డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకుని విచారణ చేయించాలని కోరారు. కాంగ్రెస్ వచ్చినాకనన్నా మరి జాబ్ క్యాలెండర్ వస్తుంది, ఏ నెలలో ఏ జాబ్ పడుతుంది అనే క్లారిటీ వస్తుంది అంటే అది కూడా లేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు స్టేట్ లెవెల్ పోస్టులలో కూడా ప్రొవిజనల్ అనేటటువంటి ఒక చిన్న పదం అడ్డం పెట్టుకొని పోస్టులన్నీ కూడా అమ్ముకున్నారు. అంటే ఇదివరకు ఏవైతే నింపకుండా వదిలిపెట్టారో ఆ పోస్టులు ఈ పోస్టులని, సో ఆ పోస్టులన్నింటినీ కూడా పొలిటికల్ పైరవులతోని, కొంతమంది అవినీతి అధికారుల అండతోని నింపుతున్నారు డబ్బులు తీసుకొని అనేటటువంటి ఒక ఆందోళన చాలా మంది నిరుద్యోగ మిత్రులు వ్యక్తం చేస్తున్నారు. ఈ అక్రమాలకు అండగా నిలబడే అధికారులకైనా ఎప్పుడో ఒకసారి భగవంతుడి దయ వల్ల మాకు కూడా అవకాశం వస్తుంది. అప్పుడు మాత్రం ఇట్లా డబ్బులు ఇచ్చి మీరు చేసినటువంటి ఉద్యోగాలకు కఠినాతి కఠినంగా శిక్ష వేస్తాం.